వాళ్ళ డాడీకి శివ డబ్బులు ఇచ్చేసి బండి అక్కడ పెట్టేసి పక్క షాప్లో ఉన్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అరే నేను నా బండి తెచ్చుకుంటారా అంటే, వద్దులేరా నీ బండి ఎందుకు, నా బండి మీదనే పోదాం దా అని తీసుకొని వెళ్ళాడట. అక్కడ ఉన్న అతను మాకు తర్వాత చెప్పాడు. తీసుకొని వెళ్ళినాక ఎక్కడికి వెళ్ళినరో మాకు తెలియదు. 8-10 నిమిషాలకు నా శివుడు ఇంకా ఇంటికి వస్తలేడని నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మమ్మీ 1/2 అవర్లో వస్తున్నా ఆగు అన్నాడు. తర్వాత 8-10 నిమిషాల నుంచి 10:30 దాకా వెయిట్ చేశాను. 10:30కు నేను మళ్ళీ నా కొడుకు దగ్గర ఉన్నాయి 2 ఫోన్లకు నేను ఫోన్ చేస్తే 2 ఫోన్లు లిఫ్ట్ చేస్తలేడు ఫోను అని నేను అంటుంటే, వాళ్ళ డాడీ బండి మీద ఉన్నాడేమో తీయి వస్తలే అని తను అన్నాడు. అనగానే నేను ఫోన్ పక్కకు పెట్టేసి పడుకుందామని వెళ్ళాను. ఈ సంభాషణ మా ఇద్దరి మధ్యలో జరుగుతున్నంత లోపే నా చిన్న కొడుక్కి ఆ తొలకపోయిన అబ్బాయి ఫోన్ చేసి, మీ అన్నయ్య ఫోన్ మాట్లాడుకుంటా వెళ్ళాడు, నీళ్ళల్లో జారి పడ్డాడు, మాకు దొరకట్లేదు అని ఫోన్ చేశాడు. నేను చేసింది నా కొడుకు ఫోన్కి ఫోన్ చేస్తే నా ఫోన్ చూసి, ఆ ఫోన్ రింగ్ అయ్యేది చూసి నా కొడుకు ఫోన్ వాళ్ళు ఎత్తక వాళ్ళ ఫోన్లోకి వెళ్ళి నా చిన్న కొడుకు ఫోన్ చేసి నీళ్ళల్లో జారి పడ్డారు అని చెప్పగానే మేము హడావిడిగా మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళే లోపే నా కొడుకు అక్కడ కనబడతలేడు. అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు మిగతా బయట మంది అందరూ 100 మంది దాకా అక్కడ ఉన్నారు. అప్పటికి 2 గంటలు అవుతుందట. ఆ లోపు కూడా మాకు ఫోన్ ఎవరూ చేయలేదు, డిపార్ట్మెంట్ వాళ్ళు చేయలేదు, ఈ తోలుకపోయిన పిల్లలు ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేసేంతవరకు కూడా నాకు ఫోన్ ఏం కాల్ బ్యాక్ రాలేదు. ఆ తోలుకపోయిన అబ్బాయి దగ్గర మా ఆయనది, నాది, నా చిన్న కొడుకుది, మా 3 నెంబర్లు కూడా ఉన్నాయి. ఏ ఒక్కరికి కూడా వాళ్ళు తీసుకుపోయిన అబ్బాయి ఫోన్ కానీ ఏం చేయలేదు.